దేశము నేనక్కడికి వెళ్ళిపోతాను. At Pittapuram, Kakinada, Andhra Pradesh, to late Mr. Yellary Solomon Benjamin and late Mrs. Yellary Santa Benjamin. రెవరెండ్ ఏలూరు బెంజమిన్ అగస్టిన్ గారు 1960 ఆగస్టు 1వ తారీఖున సీతాపురము, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. ఏలూరి సోలమన్ బెంజమిన్ గారు అలాగే శ్రీమతి ఏలూరి కాంతా బెంజమిన్ గారుకు వీరు జన్మించారు. He was known to all of us as Pastor Y.B. Augustine, but his family affectionately called him Chippy. మనకందరికీ కూడా తెలుసు, మనం అందరం కూడా పాస్టర్ వైబి అగస్టిన్ అని మనం పిలుస్తాము, కానీ వారి కుటుంబంలో చిట్టి అని వారిని పిలుస్తూ ఉంటారు. Pastor Augustine did his schooling in Kakinada, went on to do a diploma in mechanical engineering from Andhra Polytechnic in Kakinada. He worked in a gas company for 2 years. పాస్టర్ అగస్టిన్ గారు కాకినాడలో చదువుకున్నారు. వారి విద్యాభ్యాసాన్ని చేశారు. ఆ తరువాత గ్యాస్ కంపెనీలో 2 సంవత్సరాల పాటు వారు ఉద్యోగాన్ని చేశారు. Pastor Augustine was united in marriage with Sister Vijaya in the House of Prayer Church in Kakinada on the 3rd of October 1981. 1981వ సంవత్సరంలో అక్టోబర్ 3వ తారీఖున కాకినాడలో ప్రేయర్ చర్చ్ అనేటువంటి సంఘంలో సహోదరి విజయతో వారు 87వ సంవత్సరం 87వ సంవత్సరంలో సహోదరి విజయ గారితో వారికి వివాహము జరిగింది. Their family was complete with the arrival of 5 daughters, Susan, Sharon, Evangeline, Rosaline, and Corinne. వారి యొక్క కుటుంబము 5 కుమార్తెల చేత దేవుని చేత దీవించబడ్డారు. He gave his heart to the Lord when he was 7 years old and was baptized by immersion when he was 12 years. ఆయన వారి యొక్క 7వ సంవత్సర ప్రాయంలో యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ తరువాత 12వ ఏట వారు బాప్తిసం పొందారు, నీటి బాప్తిసం పొందారు. For the past 26 years, Pastor Augustine has been in ministry. దాదాపు 26 సంవత్సరాల నుండి వారు దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు. He served as pastor of Gethsemane Prarthana Mandiram in Rajamundry for 14 years. రాజమండ్రిలో దాదాపు 14 సంవత్సరాలు వారు గెత్సెమనే ప్రార్థనా సంఘానికి పాస్టర్గా ఉండి పరిచయం చేశారు. He had just completed their church building when the Lord asked him to leave and come to Hyderabad. వారు ఆ సేవా పరిచర్య చేస్తూ మందిర నిర్మాణం చేసిన తర్వాత దేవుడు చేసిన వెంటనే దేవుడు హైదరాబాద్ రమ్మని వారిని దేవుడు పిలిచాడు. ఆ పిలుపు మేర వారు హైదరాబాద్ రావడం జరిగింది. He obeyed and arrived in Hyderabad in the year 2002. 2002వ సంవత్సరంలో దేవుని యొక్క పిలుపును అందుకుని వారు హైదరాబాద్ సేవ చేయడానికి వచ్చారు. Though he would itinerate and preach in several churches, he and his family were part of the New Life Assembly of God Church. వారు అనేక సంఘాలకు వాక్య పరిచయం చేయడానికి వెళుతున్నప్పటికీ కూడా న్యూ లైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ లో వారు ఆ సంఘానికి సభ్యులుగా ఉంటూ ఉండేవారు. He also had a television ministry called Yesuvaipu Chuchudu. యేసు వైపు చూచుచు అనేటువంటి టీవీ పరిచర్య కూడా వారు కలిగి ఉన్నారు. This was in the Subhavarta channel every Saturday at 4:30. శుభవార్త ఛానల్లో ప్రతి శనివారం 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, వారి యొక్క 6 గంటలకు, వారి యొక్క 4:30కు వారు 4:30కు వారి యొక్క పరిచర్య, టీవీ పరిచర్య జరుగుతూ ఉండే. Pastor Augustine was also a writer and editor for Arunodaya Nakshatra. పాస్టర్ అగస్టిన్ గారు వారు రచయిత మరియు అరుణోదయ నక్షత్రం అనేటువంటి ఒక మాస పత్రికను కూడా నడిపిస్తూ ఉండేవారు. His favorite hymn was Abide with Me. ఆయనకి ఇష్టమైనటువంటి పాట ఏంటంటే నేను నీతో ఉండును. Without a doubt,
all of us here know that he was passionate about the Lord and about winning souls. మనందరికీ కూడా తెలుసు దేవుని యొక్క పరిచర్య ఎడల ఆత్మల రక్షణార్థమై వారు ఎంతో భారం కలిగినటువంటి దైవ సేవకుడుగా ఉన్నారు. He was a great husband to Sister Vijaya and a great father to his 5 daughters. తన భార్య అయిన విజయమ్మ గారికి తను ఒక మంచి భర్తగా ఉన్నాడు, ఒక మంచి తండ్రిగా తన కుమార్తెలకు ఉన్నాడు. They served the Lord as a family. వారు కుటుంబ సమేతముగా దేవుని పరిచర్యను చేశారు. His last words to his daughter was, "You need to have the Holy Spirit." ఆయన చివరిగా ఆయన మాట్లాడినటువంటి మాట ఏమనగా తన కుమార్తెతో నీవు ఆత్మతో నింపబడాలి అనే చివరి మాట వారు మాట్లాడారు. Last week, Pastor Augustine and his wife Vijaya went to Godavari Khana for 2 days of gospel meetings. వారు ఆ సహోదరి విజయాగస్టిన్ గారు గోదావరికని సేవా పరిచయకు వెళ్ళారు. Upon their returning, his car hit a stationary lorry near the Hawking Pet bus stop. వారు తిరిగి ఆ యొక్క సువార్త సభకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఆ ప్రమాదం సంభవించింది. And he slipped away into the presence of the Lord immediately on the 13th of February at 4:30 a.m. 13వ తారీఖున 4 గంటలకు సుమారు 4 గంటలకు వారు ప్రభునందు నిద్రించారు. Pastor Augustine was well loved and will be greatly missed by his beloved wife, Sister Vijaya, by their 5 daughters, Susan, Sharon, Evangeline, Rosalie, and Charisma. He will also be greatly missed by his brother, Yaluri Vijay Kumar, and his sisters, Jemima Sutter and Phoebe Rachel, and by his 6 nieces, as well as other family members, all of his friends, and all of us here. పాస్టర్ వైబి అగస్టిన్ గారు పోగొట్టుకున్నట మరి అమ్మగారు విజయశ్రీ అమ్మగారికి, అలాగే వారి 5 కుమార్తెలకు, మరి వారి సహోదరులు, బావగారులు, మేనగోళ్ళు, మేనల్లులకు మరి వారు ఈ సేవకుని దేవుని సేవకుని పోగొట్టుకున్నట ఎంతో బాధాకరమైన విషయం. Our dear brother Augustine is now with the Lord, and his joy is complete. మన ప్రియ సహోదరుడు అగస్టిన్ గారు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవునితో ఉన్నారు. Our church, all the friends gathered here, express our deepest sympathy to Sister Vijaya, to the daughters, to all of the family members at this time of sorrow. మా సంఘం తరపు నుండి ఇక్కడ కూడి వచ్చినటువంటి సేవకులు వీరందరి నుండి కూడా దేవుని సేవకుని పోగొట్టుకున్నటువంటి ఈ కుటుంబానికి మేము మా హృదయపూర్వకంగా ప్రగాఢ సంతాపాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. We know that this is a sorrow so deep that only God, who is the God of all comfort, అవునండి, can comfort you. ఈ ఎడబాటు మనకి ఎంతో దుఃఖాన్ని కలిగించే విషయం. కానీ మనల్ని ఆదరించగలిగిన వాడు మన తండ్రి అయిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. But we know that he can speak peace to your hearts today because he says, even I am he that comforted you. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను మాత్రమే నిన్ను ఆదరించదను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.